హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక బంపర్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. సో స్టేట్ ఫేమ్ రమణ సార్, ఆర్సి రెడ్డి మరియు షైన్ ఇండియాలో ఇంకా చాలా పెద్ద ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పినటువంటి అనుభవం కలిగినటువంటి రమణ సార్ క్లాసెస్ అయితే మన యాప్లో అందుబాటులోకి వచ్చాయి. ఓకేనా, ఇందులో మొత్తం 300+ క్లాసెస్ ఉంటాయి. సో 2200 MCQs ఉంటాయండి, చాప్టర్ వైజ్గా ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. 1 year వ్యాలిడిటీతో కేవలం 399కి అందజేస్తున్నామండి. అసలు ఈ క్లాసెస్ మీకు ఎక్కడా దొరకవండి, చెప్తున్నాను కదా, ఓన్లీ మన యాప్లో మాత్రమే ఉంటాయి. మీరు ఎక్కడైనా వెతకండి, ఎక్కడా కూడా దొరకవు. స్పెషల్ పర్మిషన్తో మనమైతే వీటిని అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక్కసారి వింటే క్లాసెస్ మీరు జీవితంలో మర్చిపోరండి, అంత మంచి క్లాసెస్. ఒకసారి డెమో చూడండి కావాలంటే. మన యాప్లో ఒక 4 క్లాసెస్ డెమో కూడా ప్రొవైడ్ చేశాను. సో తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఈ కోర్సు, మన దాంట్లో ఎక్కువగా ఉండదు. సో ఇప్పుడు తీసుకుంటే మీకు 1 year వరకు మాత్రము అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ అండి. వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఓకే, మీ అందరికీ కూడా ఒక చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. రీసెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరనేది. మీకు తెలియకపోతే సుప్రీంకోర్టు 51st చీఫ్ జస్టిస్ అని కామెంట్ పెట్టని నేనైనా ఆన్సర్ చెప్తాను. ఆల్మోస్ట్ మన ఛానల్లో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికి తెలుసు. సో 99% ఆన్సర్ చేస్తారు అని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది చేస్తారో. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ కార్మిక సంస్థ 352వ గవర్నింగ్ బాడీ సమావేశము ఇటీవల ఎక్కడ అక్టోబర్ 28న ప్రారంభమైంది మరియు నవంబర్ 7 వరకు కొనసాగుతుంది? Where did the 352nd governing body meeting of the International Labour Organization being recently on October 28 and continue till November 7? ఎక్కడండి, మరి ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జెనీవా. ఓకేనా, ఈ యొక్క అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? జెనీవాలోనే ఉంది. ఓకే, గమనించాలి. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ కార్మిక సంస్థ 352వ గవర్నింగ్ బాడీ సమావేశం ప్రస్తుతం జెనీవాలో జరుగుతుంది. ఈ ముఖ్యమైన సమావేశం అక్టోబర్ 28న ప్రారంభమైంది మరియు నవంబర్ 7 వరకు కొనసాగుతుంది. సభ్య దేశాల ప్రతినిధులను ఒక చోట చేర్చి కీలకమైన కార్మిక సమస్యలు మరియు ప్రపంచవ్యాప్తంగా పని పరిస్థితులను మెరుగుపరిచే వ్యూహాలనైతే చర్చించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మరి ILO గవర్నింగ్ బాడీ మీటింగ్లో భారతదేశం యొక్క పురోగతి ఏంటనేది చూద్దాం. ఈవెంట్ అవలోకనము. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 352వ గవర్నింగ్ బాడీ సమావేశం ప్రస్తుతం జెనీవాలో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు జరుగుతుంది. ఇందులో భారతదేశం కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డుమా బొకోకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు? ఏ దేశానికి నూతన అధ్యక్షులుగా ఎన్నికయ్యారండి? డుమా బొకోకు. వీరికి ప్రధాని నరేంద్ర మోదీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ congratulated Duma Boko, who was recently elected as a new president of which country? ఏ దేశానికండి మరి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బోట్స్వానా. ఏ దేశానికండి? బోట్స్వానా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆఫ్రికన్ కంట్రీ అండి ఇది. బోట్స్వానా డెమోక్రటిక్ పార్టీ యొక్క 6 దశాబ్దాల పాలనను ముగించిన తన చారిత్రాత్మక విజయం నుండి తాజాగా బోట్స్వానా కొత్త అధ్యక్షుడు డుమా బొకో సాహసోపేతమైన కొత్త కోర్సును నమోదు చేశారు. బోట్స్వానా అధ్యక్షుడిగా ఎన్నికైన డుమా బొకోకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా, అంటే పూర్వము ట్విట్టర్ ఉండేది కదా, ఇప్పుడు ఎక్స్. సో ఎక్స్ వేదికగా మరి శుభాకాంక్షలు తెలియచేయడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్. భారతదేశ రిపబ్లిక్ డే వేడుకలు 2025కి ముఖ్య అతిథిగా క్రింది ఏ దేశ అధ్యక్షుడిని ఆహ్వానించనున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ విల్ బి ఇన్వైటెడ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ ఇండియాస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్? ఎవరండి ఏ దేశ అధ్యక్షుడిని ఆహ్వానించనున్నారు మరి? ఆన్సర్
ఆప్షన్ డి అండి ఇండోనేషియా అధ్యక్షుడినండి. చూద్దాము వివరాలు. 2025 రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని న్యూఢిల్లీ పరిశీలిస్తున్నట్లుగా సమాచారము. ఈ సంభావ్య ఆహ్వానము అత్యున్నత స్థాయి సమావేశాలు, రక్షణ సహకారం మరియు రిపబ్లిక్ డే పరేడ్లో ఇండోనేషియా సైన్యం కూడా పాల్గొనే ప్రణాళికలతో భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుంది. ముఖ్య అతిథి పరిశీలన. ఇండోనేషియా అధ్యక్షుడు మరియు మాజీ రక్షణ మంత్రి ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా ఆహ్వానించవచ్చు. ఈ ఆహ్వానానికి సంబంధించిన సన్నాహాల్లో బ్రెజిల్లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశాల్లో చర్చలు ఉన్నాయి. అక్కడ అతను మరియు ప్రధాని నరేంద్ర మోదీ గారు సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. G20 సమావేశం ఎక్కడ జరగనుందండి? 2024 బ్రెజిల్లో అండి. ఓకే, గమనించాలి. కాలిన్స్ డిక్షనరీ 2024 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా క్రింది ఏ పదం చోటు పొందింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024? ఏంటది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్రాట్, BRAT, బ్రాట్. దాని మీనింగ్ కూడా చూద్దాం. అభివృద్ధి చెందుతున్న సామాజిక వైఖరులు మరియు పాప్ సంస్కృతి ప్రభావాలను ప్రతిబింబిస్తూ కాలిన్స్ డిక్షనరీ 2024 సంవత్సరానికి బ్రాట్ అనే పదాన్ని తన సంవత్సరపు పదంగా ప్రకటించింది. బ్రిటిష్ గాయకుడు చార్లీ XCXచే పునర్నిర్వచించబడినటువంటి మరియు అదే పేరుతో ఆమె ఆల్బమ్ ద్వారా ప్రాచుర్యం పొందిన పదము ప్రాతినిధ్యం వహించింది. ఒక నమ్మకం, స్వతంత్ర మరియు హెడోనిస్టిక్ వైఖరి కలిగిన, వాస్తవానికి తప్పుగా ప్రవర్తించే పిల్లవాడిని వర్ణించడానికి ఉపయోగించబడిన వాడే బ్రాట్ అండి. ఓకే, బ్రాట్. మరి ఇప్పుడు సాంస్కృతికంగా ప్రతిధ్వనించే స్వీయ వ్యక్తీకరణ మరియు తిరుగుబాటు స్ఫూర్తిని కలిగి ఉంది. ఇది US అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ నుంచి చెప్పుకోదగిన మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఇక్కడ దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. Where did ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు లాంచ్ దీపం 2.0 స్కీమ్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, శ్రీకాకుళంలోని ఈదుపురము. ఓకే, చూద్దాం వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇంగ్లీష్లో చెప్పలేదు కదా. Where did ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు లాంచ్ దీపం 2.0 స్కీమ్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలోని ఈదుపురంలో దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. స్వచ్ఛమైన వంట శక్తిని అందించడం మరియు జీవన పరిస్థితులను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ చొరవ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది. ఈ పథకం ప్రాముఖ్యతను తెలియజేస్తూ నాయుడు స్వయంగా సిలిండర్ల పంపిణీ చేశారు. దీపం పథకం అంటే ఏంటి? దీపం పథకం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ చొరవ. ఇది వంట చేయడానికి మహిళలకు ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ యాక్సెస్ను అందించడంపై దృష్టి పెడుతుంది. ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి హాని కలిగించే సాంప్రదాయ వంట పద్ధతుల వాడకాన్ని తొలగించడం ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశము లేదా లక్ష్యము. ఓకే, నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం అమలు కోసం భారత ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నమో డ్రోన్ దీదీ స్కీమ్? ఎంత మొత్తం కేటాయించారండి ఈ పథకం కోసము? 1261 కోట్ల రూపాయలు కేటాయించారు. భారత ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. డ్రోన్లను అందించడం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలను శక్తివంతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యము. ఈ పథకం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగం. దీనికి 1261 కోట్ల కేటాయింపు ఉంది మరియు 2024 నుండి 2026 వరకు అమలు అవుతుంది. వ్యవసాయ పనుల కోసం డ్రోన్ అద్దె సేవలను అందించడం ద్వారా రైతులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యము. పథకం యొక్క లక్ష్యాలు: వ్యవసాయ సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం. ద్రవ ఎరువులు, పురుగుల మందుల పిచికారీ చేసేందుకు డ్రోన్ ఉపయోగించనున్నారు. ఈ సాంకేతికత పంట దిగుబడిని మెరుగుపరచడము మరియు రైతులకు నిర్వహణ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సౌర తుఫాన్లను గురించి అధ్యయనం చేయడానికి నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? వేర్
as Indian Space Research established the national large solar telescope to study solar storms? ఎక్కడండి, ఎక్కడ ఏర్పాటు చేసింది మరి? లడక్ అండి, ఆప్షన్ సి లడక్. ఓకే, చూద్దాం. భూమిపై జీవించడానికి సూర్యుడు చాలా కీలకం, అయినప్పటికీ దాని గురించి మనకు చాలా తక్కువ తెలుసు. సౌర తుఫాన్లు, ఉపగ్రహాలు మరియు సాంకేతికతకు అంతరాయం కలిగిస్తాయి. లడఖ్లో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ని ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం ఈ లోటును పరిష్కరిస్తుంది. ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ సౌర కార్యకలాపాలపై మన అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ఉంది. ప్రాజెక్ట్ అవలోకనం: ఎన్ఎల్ఎస్టి 2 మీటర్ల తరగతి ఆప్టికల్ మరియు సమీప ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేషనల్ సౌకర్యంగా ఉంటుంది. ఇది సౌర అయస్కాంత క్షేత్రాలు మరియు వాటి డైనమిక్లను పరిశోధిస్తుంది. టెలిస్కోప్ 0.1 to 0.3 ఆర్క్ సెకండ్ల ప్రాదేశిక రెజల్యూషన్ను సాధిస్తుంది. సూర్యుని ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఖచ్చితత్వము చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ తెలుగు మహాసభలు జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ 2025 వరకు నిర్వహించనున్న నగరం ఏది? Which city will host International Telugu Congress from 3rd to 5th January 2025? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హైదరాబాద్లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మరొకసారి వేదిక కానుంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైటెక్ సిటీలోని హెచ్ఐసిసి కాంప్లెక్స్, నోవోటెల్ కాంప్లెక్స్ హాల్లో జరగనున్న ఈ మహాసభల్లో దేశ విదేశాలకు చెందిన 2,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభలను ఈసారి హైదరాబాద్లో నిర్వహించనున్నట్లుగా సమైక్య అధ్యక్షుడు డాక్టర్ విఎల్ ఇందిరాదత్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా మరి ప్రపంచ తెలుగు సమైక్య ఆవిర్భవించినట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్. వైద్య విద్య అర్హత పరీక్ష నీట్లో సంస్కరణలను సిఫారసు చేసిన ఇటీవల కమిటీ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రీసెంట్ కమిటీ విచ్ రికమెండెడ్ రిఫార్మ్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నీట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాధాకృష్ణన్ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జేఈ తరహాలోనే నీట్ను 2 ఏళ్లలో నిర్వహించాలని రాధాకృష్ణన్ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తుంది. గత నీట్ సందర్భంగా కొందరు విద్యార్థులకు ఆలస్యంగా ప్రశ్నాపత్రం ఇచ్చినందుకు వారి మార్కులకు కేటాయించిన విధానము వివాదాస్పదం కావడంతో పాటు ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ ఆధ్వర్యంలో సమర్థంగా పరీక్షల నిర్వహణకు అవసరమైన సూచనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత జూలైలో ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ అధ్యక్షతన నిపుణుల కమిటీ నియమించింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశంలో నిర్వహించిన అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు 17 మెడల్స్ సాధించి రికార్డు సృష్టించారు. ఇండియాస్ యంగ్ బాక్సర్ క్రియేటెడ్ ఏ రికార్డ్ 17 మెడల్స్ ఇన్ ద అండర్-19 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్స్ అండి, అమెరికా. ఓకే, అమెరికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు పతకాల పంట పండించారు. ఏకంగా 17 మెడల్స్ కైవసం చేసుకుని సత్తా చాటుకున్నారు. ఇందులో 4 స్వర్ణాలు, 8 రజతాలు, 5 కాంస్య పథకాలు ఉన్నాయి. మహిళల జట్టు మొత్తము 10 మెడల్స్ గెలుచుకుని 2వ స్థానంలో నిలువగా పురుషుల జట్టు 7 పథకాలతో టోర్నీని ముగించింది. మహిళల విభాగంలో కృష వర్మ 75 కేజీలు, పార్థవి గ్రైవాల్ 65 కేజీలు, వంశిక గోస్వామి 80 కేజీలు బంగారు పథకాలు సొంతం చేసుకోగా పురుషుల విభాగంలో హేమంత్ గాంగ్వాన్ 90 కేజీల విభాగంలో పసిడిని ముద్దాడాడు. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించిన ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్స్ అండి, తెలంగాణ. నెక్స్ట్ వన్. క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ CHAC 2024 హెల్డ్? ఎక్కడండి? ఆప్షన్ బి, జింబాబ్వే. పరిపాలనతో సాంకేతికతను అనుసంధానించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది? Which ministry recently launched the civil registration system mobile application to integrate technology with the governance? ఆన్సర్ ఆప్షన్ అండి, హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్కి ఏ ఆధునిక వ్యవసాయ పద్ధతులు జోడించబడుతున్నాయి? Which modern farming techniques are being added to mission for integrated development of horticulture? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పంట బీమా, సబ్సిడీలు, వాతావరణ అంచనా మరియు వ్యవసాయ యంత్రీకరణ. వార్తల్లో కనిపించిన సింహాచలం దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? సింహాచలం టెంపుల్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్ అండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా రమణ సార్ క్లాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే ముందు డెమో చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగుంటాయంటే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. సో నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2 అండి, అన్ని పోటీ పరీక్షలకు అవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.